నమస్కారం అండి. మకర రాశి మార్చి నెల రాశి ఫలితాలు. మకర రాశి ఆడవాళ్ళతో వాగ్వాదం పెట్టుకోద్ది ఈసారి. ఈ నెలలో మీరు ఆడవాళ్ళతో వాగ్వాదం పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గట్టిగా గొడవలు పెట్టుకుంటారు. సో అవన్నీ జరగకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఏ విషయం మీద మాట్లాడుతున్నారు అనేది మనకు అవసరమా అంత. ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. కొంతమంది జీవితాన్ని చాలా బాగా మేనేజ్ చేస్తారు. వాళ్ళు ఏ రాశైనా కావచ్చు, గురుగ్రహం బాగుంటే అంతా మేనేజ్ అయిపోతుంది. కానీ మనం చూస్తుంటాం లైఫ్ లో 99% పీపుల్ దే ఆర్ స్టిల్ లాగింగ్ బిహైండ్. ఇంకా పరిపూర్ణత రావట్లేదు వాళ్ళకి. ఎన్లైట్మెంట్ అనేది ఇంకా అహంకారం అదంతా ఉంటుంది. మరి రావణాసురుడు ఉన్నాడు, మొత్తం తెలుసు, కానీ తప్పు చేశాడా లేదా? చేశాడు కదా. సో చాలా మంది ఇంకా స్ట్రగ్లింగ్, స్టిల్ దే ఆర్ ట్రైయింగ్ టు రీచ్ దట్ ఎన్లైట్మెంట్ స్టేజ్. ఆ పరిపక్వత అనేది రావడం లేదు. సో వీళ్ళలో కొంతమంది వాళ్ళ భార్యతో చిచ్చు పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు. సో కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి. మీ భార్య కూడా ఏదో ఒకటి వచ్చి ఏదైనా మాట అంటే మీరు పరాక్రమం తెచ్చుకొని రెచ్చిపోయి ఎదురు సమాధానం ఇవ్వద్దు. స్త్రీకి ఎదురెళ్ళొద్దు. విష్ణుమూర్తిని ఎదురెళ్ళలేకపోయాడు. మనం ఎంత, మన బతికెంత గుర్తుపెట్టుకోవాలి. స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఈ రోజుల్లో. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. తర్వాత జాబ్ చేసే వాళ్ళకి మంచి న్యూస్. బాగా ఫోర్స్తో, బాగా విల్తో జాబ్ చేస్తారు. అంటే ప్రతి నెల జాబ్ చేయడం వేరు, సరైన ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకు కరెక్ట్ సెట్ అయినప్పుడు, ఒక మనిషి మనకు సెట్ అయితే మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం, అలా ఒక ప్రాజెక్ట్ కరెక్ట్ గా వచ్చినప్పుడు మనం పని చేస్తాం చూడండి, ఆ ప్రాజెక్టే మన రెజ్యూమ్లో హైలైట్ అవుతుంది. సో అలాంటి ఒక ప్రాజెక్ట్, అలాంటి ఒక పని చేయబోతున్నారు. అంటే మనము స్కూల్లో చదువుకుంటాం, కాలేజీలో ఎక్కడో ట్రిగ్నామెట్రీనో క్యాలిక్యులస్ ఏదో చదువుకుంటాం, లేకపోతే జువాలజీనో ఎనాటమీనో. కరెక్ట్ అలాంటి సబ్జెక్ట్ మన ప్రాజెక్ట్ లో వచ్చింది అనుకోండి, మనం ఇంకప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం, జయిస్తాం అన్నమాట, అందరిని లీడ్ చేస్తాం. సో అలాంటిది. సో ఎక్కడో ఏదో ఉన్నది, మీరు ఎక్కడో చదువుకున్నది వేస్ట్ అవుతుంది లైఫ్ లో. అది కరెక్ట్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ రూపంలో, లేకపోతే మీకు కరెక్ట్ మీ ఎదురుకు వస్తుంది. మీడియాలో ఉన్న వాళ్ళు కరెక్ట్ టాపిక్ రావడము మీ ఎదురుకు వస్తుంది అనమాట. మీకు ఏదైతే ఇష్టం ఉందో కరెక్ట్ మీకు ఎదురొస్తుంది. ఈ డైలీ రొటీన్, డొమెస్టిక్ రొటీన్ ఉంటుంది. ఈ డైలీ, ఇప్పుడు పాయింట్ ఏంటంటే డైలీ రొటీన్, డొమెస్టిక్ రొటీన్ లో మీకు కావాల్సింది, మీకు బాగా ఇష్టమైనది ముందుకు రావడం వల్ల మీకు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. టైంని బాగా స్పెండ్ చేస్తారు. తర్వాత మీ ఫ్యామిలీ హైలైట్ అవుతుంది. అంటే మీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెడతారు. కంప్లీట్ ఫోకస్ మీ ఫ్యామిలీ మీద ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్యుములేటెడ్ ఫ్యామిలీ అది కూడా. అంటే మీ ఒక్క ఫ్యామిలీ కాదు, మీ చుట్టాలు, మీరు మొత్తం పెద్ద. ఈ రోజుల్లో మన ఫ్యామిలీ అంటే 3 brothers, 4 sisters. ఒకరు విజయవాడలో ఉంటారు, ఒకరు గుంటూరులో కూడా ఉంటారు, ఒకరు హైదరాబాద్ లో ఉంటారు, కానీ అందరూ కనెక్టెడ్ ఇక్కడ. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది అన్నమాట మకరం వాళ్ళకి. తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వర్క్ రిలేటెడ్ మాట్లాడాము, వైఫ్ రిలేటెడ్ మాట్లాడాము, వాగ్వాదం రిలేటెడ్ మాట్లాడాము, ఫోకస్ గురించి మాట్లాడాము. సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇన్ని సెక్టార్స్, ఇన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గైడెన్స్ అయితే కావాలి కదా. మకర రాశి అనుకుంటే శివాలయానికి వెళ్ళడం కంపల్సరీ. మకర రాశి కావచ్చు, కుంభరాశి కావచ్చు, వీళ్ళు శివాలయానికి కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే ఎన్ని రంగాలు, మనిషి సరిపోదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. మనకున్న సిచ్యువేషన్స్ కి, మనకున్న స్టామినాకి మనం ఎదుర్కోలేం. ఫ్రాంక్ గా చెప్తున్నా. ప్రాబ్లం 90% ఉంటే మన దగ్గర 70%, 50% పవర్ ఉంటుంది. ఆ 30-40% ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఎక్కడో పైనుంచి బ్లెస్సింగ్ ఉంటుంది. అప్పుడే ఆ పాజిటివ్నెస్ తో మనం ఎదుర్కోగలుగుతాం. లేకపోతే అందరూ ఏడవాల్సిందే కూర్చొని ఒక మూలలో. భూమి మీద ప్రతి మనిషి కూర్చొని ఆ మూల కూర్చొని ఏడవాలి వాడుకున్న ప్రాబ్లమ్స్ కి. కానీ వాడు అన్నిటిని పాజిటివ్ గా తీసుకొని ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం ని దాటి ముందుకు వచ్చి సక్సెస్ అయ్యి చక్రం తిప్పుతున్నాడు అంటే కృష్ణుడు లాగా, దాని కారణం దేవుడే అండి. సో ఆ దేవుడు బ్లెస్సింగ్ కావాలంటే ఒక ఎనర్జీ సెంటర్కి వెళ్ళాలి. ఎనర్జీ సెంటర్ అంటే నథింగ్ బట్ గుడికి వెళ్ళి రావాలి ఒకసారి. లేకపోతే మీ ఇంట్లోనే పూజ గదిలో కొంచెంసేపు కూర్చోవాలి. నిరంతరం టీవీ ముందు కూర్చోవడం కాదు. ఒక 5 నిమిషాలైనా కనీసం పూజ గదిలో కూర్చోవాలి. కనీసం 5 నిమిషాలైనా రోజుకు మంత్రమైన జపించాలి. చాలా పెద్ద సెలబ్రిటీ ఉన్నారు, నేను పేరు చెప్పను, కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన దగ్గర కనీసం ఒక 50-60 వేల కోట్లు ఉంటాయి.
అతని కోసం ఫ్లైట్లు 4-5 అవర్స్ వెయిట్ చేస్తాయి. అతని కోసం, ఒక్క మనిషి కోసం 5 అవర్స్ ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్స్ ఫోన్ చేసి డిలే చేస్తారు ఫ్లైట్స్ ని. అలాంటి మనిషి చెప్పింది ఏంటంటే, డైలీ ప్రే ఫర్ 5 minutes అండ్ ప్రే ఫర్ అదర్స్. ఆల్వేస్ ప్రే ఫర్ అదర్స్. ముందు మీ ఫ్యామిలీ కోసం, మీ కూతురు కోసం, మీ కొడుకు కోసం. ప్రే ఫర్ యువర్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ, ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్స్, లాస్ట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. డోంట్ బి సెల్ఫిష్, ఆల్వేస్ ప్రే ఫర్ అదర్స్. ఈ ప్రేయర్ ఎలా చేయాలి దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో మకర రాశి అంతా బాగుంది. డోంట్ వరీ, బీ పాజిటివ్. శివుణ్ణి నమ్మండి, అంతా బాగుంటుంది. సో శివాలయానికి వెళ్ళండి, దీని నుంచి పెద్ద రెమెడీ ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.